మొదటి సమూయేలు గ్రంథం పాత నిబంధన మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం, పేజీ నెంబర్ 232, పాత నిబంధన. తరువాత 24వ వచనాన్ని మనం ఒకరం చదువుదాం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవసరం. ముఖ్యము. సేవించుట అన్న పదానికి ఆరాధించుట అవసరం. అంటే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతైనా అవసరం. అదే మరొక వాక్యాన్ని చదువుదాం. కీర్తనలు 46వ కీర్తన. కీర్తనలు 46వ కీర్తన 7వ వచనం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పుష్పల గారు చేయండి. ఆమేన్. మరొకసారి ప్రేమతో మీ అందరికీ వందనాలు. పక్కవారికి వందనాలు చెప్తాం. మీ పక్కవారికి పొరుగువారికి వందనాలు చెప్తాం. ఒక ఆర్డర్గా కూర్చుంటే బాగుంటుంది. ఎక్కడో లైన్ తప్ప ముగ్గురు. అరుణ, నువ్వు వెనక్కి వెళ్ళాం. మీరు కొంచెం వెనక్కి జరగండి. మా రమణ కొంచెం వెనక్కి జరగండి. రమణ లైన్స్. ఓకే ఓకే రైట్. మనం ఇందాక చదివిన లేఖన వాక్య భాగాల్లో నుంచి మరొకసారి ఆ మాటను నేను చదువుతున్నాను. చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం. సమూయేలు, ప్రవక్త అయిన సమూయేలు ఇజ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. ఆయన ప్రజలకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అది చిన్న విషయం కాదు, అది ఎప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అది మరిచిపోయే విషయం కాదు, అది మరవలేని విషయం. అయినా సరే వాళ్ళు మర్చిపోతారేమోనని
మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటే, ఆయన అనగా యెహోవా మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసినో అది మీరు జ్ఞాపకం తెచ్చుకోండి, తలంచండి, లేదా గుర్తుకు తెచ్చుకోండి అని చెప్తున్నాడు. నీ దేవుడైన యెహోవా నీ జీవితంలో అనగా నీ కొరకు ఎన్ని కార్యములు చేశాడో వాటిని జ్ఞాపకంలోకి తెచ్చుకోమంటున్నాడు. అంటే కార్యాలు అంటే ఆయన జీవితంలో శరీర సంబంధమైన విషయాలు కావచ్చు, బలహీనమైన సమయాలు కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, కుటుంబ సంబంధమైన సమస్యలు కావచ్చు, మరణ భయం కావచ్చు, అంతేకాకుండా యుద్ధంలో ఓటమి కావచ్చు, కృంగిన స్థితి కావచ్చు, ఓడిపోతున్న స్థితి కూడా కావచ్చు. వీటన్నిటిలో కూడా నీ దేవుడు ఎలాంటి గొప్ప కార్యములు మీ కొరకు చేసినో వాటిని తలంచుకునుడి, లేదా జ్ఞాపకం చేసుకునుడి, లేదా గుర్తుకు తెచ్చుకునుడి. అంటే ఒక వ్యక్తి మనకు సహాయం చేశాడు, లేదు మేలు చేశాడు, లేదా ఉపకారం చేశాడు అని అంటే ఆ వ్యక్తి ఎదురైనప్పుడల్లా ఎలాగూ మనము గుర్తుంచుకుంటామో, గుర్తుకు వస్తుందో ఆ విధంగానే నీ దేవుడైన యెహోవా సంవత్సరాంతం మొదలుకొని సంవత్సరాంతం వరకు అనగా ప్రారంభము నుంచి ముగింపు వరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో మీరు తలంచుకునుడి అని చెప్తున్నాడు. తలంచుకొని ఏం చేయమంటున్నాడు? మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయన సేవించుట అవసరం. ఆయన ఆరాధించండి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నీకు చేసిన మేలును బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అక్కడ 46వ కీర్తనలో కూడా వాళ్ళు ఏమంటున్నారు అని అంటే ఆ మాట చాలా బాగుంటుంది. ఆ మాటను మనం మరొకసారి చదువుదాం. 46వ కీర్తన 7వ వచనం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకి తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు, యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడండి అని అంటున్నాడు. వారు ఎవరు? ఆసాపు కుమారులు మాట్లాడుతున్నారు. ఆసాపు కుమారులు ప్రపంచానికి, ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నాడంటే, మా జీవితాలలో సైన్యములకు అధిపతి అయిన యెహోవా మాకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, మాకు తోడయ్యుండి ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో మాతో ఉండి మాకు ఆశ్రయ దుర్గమయ్యుండి మేము చెబుతాం, మీరు వచ్చి చూడండి, మేము అనుభవించాం, మీరు వచ్చి చూడండి అని అనేకులను వారు పిలుస్తున్నారు. పిలుస్తూ మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అన్నట్లుగా చెప్తున్నాడు. అందుకే కీర్తనకారుడైన దావీదు ఏమంటున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా ప్రాణమా అంతరంగములోనున్న సమస్తమా ఆయన చేసిన మేలులో దేనిని మరవవద్దు. ఆయనే మన సంకటములను కుదిర్చినవాడు అని చెప్తున్నాడు. ఇక్కడ న్యాయాధిపతి అయిన లేదా ప్రవక్త అయిన సమూయేలు చెప్పింది తన ప్రజలకు గుర్తు చేస్తున్నాడు. అంతేకాకుండా ఆసాపు కుమారులు గుర్తు చేస్తున్నారు, మా జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు అని. ఆ మాటకు వస్తే మోషే కూడా ద్వితీయోపదేశ కాండంలో ఐగుప్తు చెరలో ఉన్న నిన్ను ఎలాంటి గొప్ప కార్యాలు చేసి కనానులకు తీసుకొని వచ్చాడు, ఒక్కసారి మీరు జ్ఞాపకం తెచ్చుకునుడి, మీ పూర్వపు సంగతులను జ్ఞాపకం తెచ్చుకోండి అని ద్వితీయోపదేశ కాండంలో చెప్తాడు. అలాగూ తలంచుకున్నప్పుడు, అలాంటి గుర్తు తెచ్చుకున్నప్పుడు, వాటిని జ్ఞాపకం తెస్తున్నప్పుడు ఆయన ఆరాధించకుండా, ఆయన స్తుతించకుండా, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, ఆయనకు సాక్ష్యార్థంగా నిలబడకుండా, ఆయనకు సాక్ష్యం చెప్పకుండా మనం ఉండలేం. ఈరోజు దేవుడు ఈ సమయంలో నీ జీవితంలో దేవుడు ఏం మేలు చేశాడో జ్ఞాపకము తీసుకొని వచ్చునుగాక. వాటిని సాక్షి రూపంగా మనం నీ నోట నుంచి ఆయనే కృతజ్ఞతా భావంతో నీ నోట నుంచి చెప్పించునుగాక. ఎప్పుడైతే దేవుడు నాకు మేలు చేశాడు అనే విషయం గుర్తొచ్చిద్దో మనము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా మనము అస్సలు కూడా ఉండలేం. దేవుడు ఈ మాటను రాయించాడు. ఆయన
సాధారణంగా దేవుడు చేసిన మేళ్ళు మనం చాలాసార్లు తెలుసు. 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చారు. 10 మంది కుష్ఠరోగులు కుష్ఠవ్యాధితో బాధపడుతున్నారు వాళ్ళు. అంటే శరీర సంబంధమైన వ్యాధి వారిని వెంటాడుతుంది, అది మరణానికి తీసుకుని వెళ్తుంది. అటువంటి సందర్భంలో యేసయ్య, మాకు ఈ కుష్ఠవ్యాధి అంటుకొని మమ్మల్ని వీడిపోవటం లేదు, ఇది మమ్మల్ని మరణానికి తరుముతూ ఉంది. ఎప్పుడు మేము మరణిస్తామో, ఎప్పుడు మా శరీరం బలహీనపడి చచ్చిపోతామో అనే విచారంగా ఉంది. కాబట్టి మీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధులుగా చేయండి అని యేసయ్య దగ్గరకు వచ్చి బ్రతిమలాడినప్పుడు యేసయ్య అన్నాడు, మీరు వెళ్ళండి, మీరు శుద్ధులవుతారని చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో వారు విశ్వాసముతో వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు శుద్ధులయ్యారు. ఆ 10 మంది కుష్ఠరోగులు శుద్ధులైనప్పుడు వారి శరీరాలను వాళ్ళు చూసుకున్నప్పుడు, నాకు బాగా ఉంది, నాకు ఆరోగ్యం దేవుడు కలగజేశాడు, నాకు చక్కగా ఉంది అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అలాగూ చెప్పుకుంటున్నప్పుడు అందరూ 9 మంది కూడా వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక్కడు మాత్రం దేవుడు చేసిన ఈ మేలులను బట్టి మరలా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని ఇంటికి వెళ్ళేవాడు లేదా ఊర్లోకి వెళ్ళేవాడు కూడా వెనక్కి తిరిగి ఎక్కడైతే ఎవరి నోట నుండి వచ్చిన మాటను బట్టి స్వస్థపరచబడ్డాడో, ఏ దేవుణ్ణైతే నేను అడిగితే నా దేవుడు బాగు చేశాడో ఆ దేవుడికి కనీసం థ్యాంక్స్ అయ్యా ప్రభువా నన్ను స్వస్థత జరిగింది అని చెప్పటం కొరకు వెనక్కి తిరిగి వచ్చి యేసయ్యను ఎదుర్కొని సాగిలపడి సాష్టాంగపడి నమస్కరించి ఆయన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు యేసయ్య ఒక మాట అడిగాడు, మీరు నా దగ్గరికి ఎంతమంది వచ్చారు? అయ్యా 10 మంది వచ్చాం. ఎందుకు వచ్చారు? కుష్ఠవ్యాధి బాగు చేయించుకోవడానికి వచ్చాం. మరి ఎంతమంది బాగుపడ్డారు? 10 మంది బాగుపడ్డారు. మరి నువ్వు ఒక్కడవే వచ్చావు, 9 మంది ఎక్కడున్నారు అని అడిగితే ఆయన దగ్గర సమాధానం లేదు. అంటే ఆ 9 మంది ఎవరు అని అంటే దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారు, దేవుడు చేసిన మేలును బట్టి సాక్షిగా నిలబడని వారు, దేవుడు చేసిన మేలును బట్టి సాక్ష్యము చెప్పని వారు. వారు 9 మంది ఉన్నారు, కానీ ఒక్కడు సాక్షార్థంగా నిలబడ్డాడు, ఒక్కడు సాక్ష్యం చెప్పాడు, ఒక్కడు స్తుతి ఆరాధన చేశాడు. ఆ ఒక్కడిని యేసయ్య ఆశీర్వదించినట్లుగా ఈ రాత్రి ఆ ఒక్కడు నువ్వైతే నిన్ను కూడా యెహోవా ఆశీర్వదించునుగాక. ఆ 9 మంది గురించి యేసయ్య మాట్లాడట్లేదు, ఆ ఒక్కడి గురించే మాట్లాడుతున్నాడు. ఆ ఒక్కడే హెచ్చించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, సాక్షార్థంగా నిలబడ్డాడు. సంఘాలలో అటువంటి ఆ ఒక్కడును అనగా కృతజ్ఞత కలిగిన ఆ ఒక్కడును దేవుడు నిలబెట్టునుగాక. ఆ ఒక్కడి ద్వారానే అనేకమైన కార్యాలు జరుగుతాయి. ఆ ఒక్కరి ద్వారానే సమాజంలో మార్పు తీసుకుని వచ్చింది. ఒక దేవుని సేవకుడు ఒక గృహ దర్శనానికి వెళ్ళాడు. గృహ దర్శనానికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళగానే హాల్లో ఒక ఫోటో ఉంది. ఆ ఫోటో ఎలా ఉందంటే కారు నుజ్జై ఉందంట. అంటే ఇక కారు దేనికి పనికిరాదు. అదేమన్నా మోడల్ కారా ఏంటి? ఈ మధ్య అంత కొత్త కారులు వస్తున్నాయి కదా, నుజ్జు కారు కూడా ఒక మోడలేమో అని ఆయనకు డౌట్ వచ్చి, ఈ కారు ఏంటయ్యా నుజ్జు కారు ఇంత ప్రేమ కట్టి ఇక్కడ పెట్టారు అని అంటే ఆయన చెబుతున్నాడు, అయ్యా ఆ కారు నాదే. మరి ఆ కారు ఎందుకు అక్కడ పెట్టావు అంటే, అది కారులో వెళ్తున్నప్పుడు నేను, నా భార్య, నాకుండా 2 పిల్లలు ఆ కారులో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు కారు నుజ్జు అయింది. మేము బయటికి కూడా రాలేకపోతూ ఉంటే వెల్డర్స్ వచ్చి, వెల్డింగ్ చేసే వాళ్ళు వచ్చి దాన్ని కట్ చేసి మమ్ములను బయటికి తీశారు. ఆ నుజ్జైన కారులో నుంచి అనేక మంది చూశారు. నీ నుజ్జైన కారులో వాళ్ళు కూడా నుజ్జు అయిపోయి ఉంటారు. ఏ ఒక్కడు బ్రతికుండే అవకాశం కానీ ఛాన్స్ కానీ లేదు అని అనుకున్న సమయంలో మేము 4 సజీవముగా ఆ నుజ్జైన కారులో నుంచి బయటికి మా దేవుడు తీసుకొని వచ్చాడు.
దాని సాక్ష్యార్థమే నుజ్జు నుజ్జైన కారుని మేము ఫోటోగా పెట్టుకున్నాము అని చెప్పాడు. ఆయన్ని సాక్ష్యం చెప్పటం కొరకు, ఎవరికో ఒకరికి దేవుడి గురించి చెప్పటం కొరకు, అది చూసినప్పుడల్లా నా దేవుడు అందులో నుంచి, ప్రాణాపాయంలో నుంచి, మరణంలో నుంచి, ప్రమాదంలో నుంచి, మరణపు టంచుల్లో నుంచి నన్ను బయటికి తీసుకొని వచ్చాడు అనేది నేను మరవకుండా, ఆ మేలులు మరిచిపోకుండా, నేను ఎప్పుడూ జ్ఞాపకం ఉండే విధంగా నాకు కనపడేటట్లుగా అది పెట్టుకున్నాను అని చెప్పాడు. ఎంత గొప్ప కృతజ్ఞత విషయం అది. ఈ సంవత్సరంలో దేవుడు చేసిన మేలు వచ్చే సంవత్సరానికి వచ్చరికి మనం మర్చిపోతాం, మనకంత గుర్తుండదు. మనకు గుర్తుండేవి కొన్ని ఉంటాయి, అవసరమైనవి దేవుడికి సంబంధించినవి ఎక్కువగా ఉండవు. అందుకే ఇజ్రాయేలు ప్రజలతో న్యాయాధిపతి అయిన సమూయేలు అంటున్నాడు, దేవుడు మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో వాటిని తలంచుకొనుడి అని అంటున్నాడు. ఈ ఆఖరి రోజు, ఈ ఆఖరి నెలలో ఆఖరి రోజు, ఆఖరి గంటల్లో ఉన్న మనకు దేవుడు చేసిన మేళ్లను నీకు దేవుడు జ్ఞాపకం చేయునుగాక. అది చిన్నదైనను, అది పెద్దదైనను. ఒకరోజు ఒక దేవుని సేవకుడు అకస్మాత్తుగా ఒక ఇంట్లో కారు ఆగిపోయి ఒక ఇంటి దగ్గర షెల్టర్ తీసుకోవాల్సి వచ్చింది. కొన్ని గంటల సేపు ఆగాల్సి వచ్చింది. ఆ స్త్రీ అతన్ని దేవుడి సేవకుడిని గుర్తించి ఆయన సాదరంగా లోపలికి ఆహ్వానించి ఆయనకి కూర్చోబెట్టి ముందు వాటర్ ఇచ్చింది. అయ్యా, మీ కొరకు కొంత అల్పాహారం చేస్తాను అని చెప్పేసి చాలా సంతోషంగా, ఒక సేవకుడు మా ఇంటికి వచ్చాడు, మేము ఇది ఇచ్చే అవకాశం, పెట్టే అవకాశం మాకు వచ్చింది అని సంతోషంతో పరిగెత్తుకుంటూ సంతోషంగా కిచెన్లోకి వెళ్ళింది. కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ చేస్తూ ఉంది. ఈ లోపల కారు రిపేరు బయట జరుగుతూ ఉంది. ఆయన ఇంటిని చూస్తున్నాడు. ఇల్లు చాలా బాగుంది. ఇంట్లో ఇద్దరు పిల్లలు, దాదాపుగా 10-15 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. చాలా ఖరీదైన ఇల్లులాగా ఉంది, అంతా బాగుంది. అందులో బాగా మంచి ఫ్రిడ్జ్ ఉంది. ఆ ఫ్రిడ్జ్ మీద ఒక ఫోటో ఉందంట. సాధారణంగా ఫోటో దేవుని నమ్మిన వాళ్ళు వాక్యాలు పెట్టుకుంటారు. ఆవిడ వాక్యం పెట్టలేదులే, కానీ ఒక బలహీనమైన ఒక స్త్రీ, జుట్టంతా ఊడిపోయి, ముఖమంతా మడతలు పడి, ఇక చావుకు దగ్గరగా ఉంది అన్నట్టుగా ఆ ఫోటో ఉంది, ఆ స్త్రీ ఉంది. ఆ ఇంట్లో చాలాసేపు చూశాడు. అటువంటి ముసల ఆవిడ ఎక్కడ కనిపించలేదు ఆయనకు. ఆయన చూసిన తర్వాత, టిఫిన్ చేసిన తర్వాత వెళ్తూ ఆ హుషారుగా సంతోషంగా పరిగెత్తుకుంటూ పరిచర్య చేస్తున్న ఆ స్త్రీని అడిగాడంట. ఆవిడ చెప్తానని కిచెన్లోకి వెళ్ళింది. ఆ పిల్లోడిని అడిగాడు, ఎవరు ఆవిడ? మీ అమ్మమ్మ లేకపోతే మీ నాయనమ్మ గారా? ఎందుకు అలా అంత బక్క చిక్కి మరణానికి దగ్గరగా ఉన్నట్టు ఆ ఫోటో ఎందుకు పెట్టారు? బాగలేదు కదా, అది అందవికారంగా ఉంది కదా అని అన్నాడంట. ఆవిడ మా అమ్మమ్మ కాదు, మా నాయనమ్మ కాదు, ఇప్పుడు మీకు ఉప్మా టిఫిన్ ఇచ్చిన మా అమ్మే ఆవిడ అని అన్నాడంట. జోక్ చేస్తున్నాడేమో, పిల్లోడు తెలియదేమో అని అనుకున్నాడు. ఆవిడ కాఫీ తీసుకుని వస్తే ఆవిడని అడిగాడు, ఏమ్మా మీ బాబు నువ్వు అంటున్నాడు, నువ్వేనా అంటే అవును నేనే. అప్పుడు అలా ఉన్నావేంటి? అప్పుడు చెప్పింది, నాకు చిన్న వయసులోనే భర్త చనిపోయాడు, 2 పిల్లలు ఉన్నారు, ఎలాగోగలాగో బతుకుదామనుకుంటే క్యాన్సర్ వచ్చింది. ఆ క్యాన్సర్ శరీరంలో అంతా అతలాకుతలం చేసి నన్ను మరణపు టంచుల్లోకి తీసుకుని వెళ్ళింది. ఇక చావుకు దగ్గరగా ఉన్న సమయంలో, ఎవరు ఆదరించలేని సమయంలో, ఎక్కడా కూడా సహాయం కూడా పొందలేని ఆ స్థితిలో ఉన్నప్పుడు నేను నమ్మిన నా దేవుడు బాగు చేశాడు. ఎలాంటి స్థితిలో ఉన్న నన్ను ఎలాంటి స్థితిలోకి తీసుకొని వచ్చాడు అన్న విషయము నాకెప్పుడు నా హృదయములో ముద్ర వేయబడాలని, అది నా కళ్ళల్లో ఒక ఫోటోలాగా మిగిలిపోవాలని ఆ ఫోటోను తీయించి నేను దాన్ని అలాగు పెట్టుకున్నాను అని చెప్పిందంట. ఎంత గొప్ప కృతజ్ఞతాభావం! ప్రియమైన సోదరి, స్నేహితుడా, ఒకప్పుడు నీకు నివాస స్థలాలు, నివాస గృహాలు లేకపోవచ్చు, కానీ ఇప్పుడు విశాలమైన గృహాలు ఉండుండొచ్చు. ఒకప్పుడు ఆర్థిక సంబంధంలో నిద్ర పట్టలేని స్థితుల్లో కూడా నువ్వు ఉండవచ్చు. కానీ అప్పుడు కంటే ఇప్పుడు దేవుడు నిన్ను మెరుగైన స్థితిలోకి తీసుకొని వచ్చాడు. ఆర్థిక సంబంధమైన అప్పుల్లో ఆరణ కొడతా ఉంటే భయం కలిగే స్థితిలో నువ్వు ఉండొచ్చు.
అటువంటి స్థితిలో నుంచి కూడా నిన్ను బయటకు తీసుకొని వచ్చాడు. ఆ మాటకొస్తే నిన్ను ఆధ్యాత్మికంగా, వాక్యానుసారంగా బలహీనమైన నిన్ను మనలను బలపరుస్తూనే ఉన్నాడు. ఆయన చేసిన మేలులు పిల్లల విషయం కావచ్చు, పెద్దల విషయం కావచ్చు, అది ఎవరి విషయమైనా కావచ్చు, నీ జీవితంలో కూడా మేలులు చేసిన దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. నేను చెప్పిన ఆ జరిగిన యథార్థ సంఘటనలు అది మన జీవితంలో అలాగూ కాకపోవచ్చు. ఒకరి జీవితంలో జరిగినట్టు మరొకరి జీవితంలోనే జరగాలని లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన రుగ్మత, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన అనారోగ్యం, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్యలు. వీటన్నిటిలో నుంచి కూడా సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆ బలహీనమైన సమయంలో నుంచి, స్థితిలో నుంచి నిన్ను దాటించి, దీవించి, ధైర్యపరిచి, అంతేకాకుండా ధైర్యపరిచి నిన్ను ఈ రోజుకి, అనగా ఈ స్థాయికి, ఈ స్థలానికి ఇంత సంతోషంగా తీసుకొచ్చిన దేవుని యొక్క మేలులను మనం ఎలా మరిచిపోగలం? అందుకే ఆయన అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలోనున్న సమస్తమా ఆయన చేసిన మేలులలో దేనిని మరవవద్దు. ఈరోజు మనము సాక్ష్యాల్లోకి వెళ్ళబోతున్నాం. న్యాయాధిపతి ప్రవక్త అయిన సమూయేలు మాట్లాడుతున్నాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మీ జీవితంలో మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశాడో తలంచుకునుడి. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి నిష్కపటమైన హృదయం కలిగిన వారే సేవించండి ఆయనను. ఆయననే ఆరాధించండి, ఆయననే నమ్ముకోండి, ఆయననే పూజించండి, ఆయన యందే భయభక్తులు కలిగి ఉండండి అని ఇజ్రాయేలు ప్రజలకు చెప్పినట్లుగా కోరాహు కుమారులు మా జీవితంలో సైన్యములకు అధిపతి అయిన యెహోవా మాకు తోడుగా ఉండి, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మాకు ఆశ్రయ దుర్గముగా ఉండి, మా జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో వచ్చి చూడండి. సమరయ స్త్రీ మాట్లాడుతుంది, ఇదిగో యాకోబు బావి దగ్గర జీవ జలమును ఇచ్చే యేసయ్యను నేను కనుక్కున్నాను, నాలో జరిగించిన కార్యమును మీరు వచ్చి చూడండి అని చెప్పినప్పుడు ఊరి వారంతా బయలుదేరి యేసయ్య దగ్గరకు వెళ్ళారు. ఆమె చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, ఆవిడ దేవుడు ఆమె జీవితంలో జరిగించిన మార్పును బట్టి. ఈరోజు నీ జీవితంలో ఒక మేలు చేసినప్పుడు దేవుడికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే మళ్ళీ రెండవ మేలు, గొప్ప మేలు దేవుడు చేస్తాడు. మనము ఒకరెవరైనా ఒక సహాయం చేసినప్పుడు చాలా కృతజ్ఞతలు నీకు అని ఒకవేళ మనం చెబితే దేవుడు వాళ్ళు ఎంతో సంతోషించి ఈసారి ఇంకొంచెం నీకు ఇంకా ఎక్కువ చేయటానికి ప్రయత్నం చేస్తారు. నేను బైక్ వేసుకుని వెళ్తున్నప్పుడు ఒకరు ఆపారు, ఎక్కించుకున్న తర్వాత ఆపమన్నది, దిగిన తర్వాత మెదలకుండా వెళ్ళిపోయింది అనుకుందాం. వెళ్ళిపోయింది. నేను బైక్ ముందుకు లాగించుకొని వెళ్ళాను. ఇంకొంచెం దూరం తర్వాత మరొకళ్ళు ఎక్కారు. ఎక్కిన తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆపమన్నారు. ఆపాను. చాలా థ్యాంక్స్ అయ్యా అని అన్నది. ఇప్పుడు ఎవరు గుర్తుండిపోతారు మనకు? చెప్పండి, ఎవరు గుర్తుంటారు? ఇప్పుడు మీరు యేసయ్యకు గుర్తుండునుగాక. మీరు గుర్తుండాలంటే ఏం చేయాలి? మీ జీవితంలో దేవుడు చేసిన కార్యములను, ఆ గొప్ప కార్యములను తలంచుకుందాం. అది చిన్నదైనను పెద్దదైనను యేసయ్య నీ జీవితంలో చేసిన మేళ్లను మనము జ్ఞాపకం